ఇవ్వాలని చెప్పి ఉద్యమకారులను పక్కన పెట్టి తన పరిపాలన తన దోపిడీని కొనసాగిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనం తిరుగుబాటు ఎప్పటికైనా తప్పదు. మరొక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత వాళ్ళే కల్పించారు. కాబట్టి ఈసారైనా ఇప్పటికైనా ఇచ్చినటువంటి ఈ రోజు ఉన్నటువంటి పాలక వర్గాలు ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలను మాత్రమే మనం అమలు చేయమని అడుగుతున్నాం. మనం ఏం గొంతల కోరికలు కోరట్లేదు. ఆ హామీలు అమలు చేసి ఉద్యమకారులకి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అందులో 20% అమలు చేయాలని, అట్లనే ఉద్యోగస్తులకు కూడా 20% ఉద్యమకారులకు రాయితీ ఇవ్వాలని, అట్లే ఉన్న పథకాల్లో 20% అమలు చేయాలని, అట్లనే రాజకీయాల్లో కూడా 20% మన ఉద్యమకారులకు రాయితీ ఇవ్వాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసినాం. అనేక ఉద్యమాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మొన్ననే మన హైదరాబాద్లో జరిగినటువంటి సభకు పన్నం ప్రభాకర్ వచ్చి నేను ఉద్యమకారులని అవన్నీ అమలు చేస్తామని చెప్పి గట్టిగా హామీ ఇచ్చినప్పటికీ నేను రేవంత్ రెడ్డితో మాట్లాడతానని చెప్పి శ్రీధర్ బాబు కానీ ఉత్తమ్ కుమార్ తెలంగాణ రాష్ట్రాన్ని చేసుకొచ్చాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. అన్నానేగా మనకు అన్నం తక్కువ పోతా అనుకున్నాం. 10 ఏళ్ళు కూడా మనకి ఉద్యమకారులను యాదమర్చి ఉద్యమకారులకి న్యాయం జరగకపోవడం వల్ల ఉద్యమకారులంతా ఏకమై హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కేసీఆర్ మన పట్టుకుంటాడు కాబట్టి మనం ఓటేసి కేసీఆర్ గడ్డ తిప్పితే కేసీఆర్ గుర్తొచ్చింది. కాంగ్రెస్ పార్టీ మనం న్యాయం చేస్తుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్లో హామీ ఇచ్చారు. మేము న్యాయం చేస్తాం, మాకు సహకరించండి, మాకు అవకాశం చేయగానే ఉద్యమకారులను హైదరాబాద్లో అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటేసి కాంగ్రెస్ పార్టీని గడ్డ తెచ్చింది. డేట్ 18 నెలలైంది. 18 నెలల నుంచి 2 గంటల సేను కూడి అని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి చేస్తారు. కేసీఆర్ ఏం చేయాలి, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. ఉద్యమకారులను వెంటనే తోటి ఉద్యమకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉద్యమం 1969లో స్టార్ట్ అయింది తొలి దశ ఉద్యమంగా. అప్పుడు కూడా చాలామంది పశువులు మార్చారు. తర్వాత 2001లో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది. కేసీఆర్ స్టార్ట్ చేశారు. ఆ రోజు పోరాడి 2014 మన స్వతంత్రం రాష్ట్రం ఏర్పడి మనం భక్తులు అయిపోయింది. పోరాడి ఆస్తులు పోగొట్టుకుని అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న 1200 మంది స్టూడెంట్స్ కానీ అందరూ బలిదానాలు ఇచ్చారు. బలిదానాలు ఇచ్చినా కూడా కేసీఆర్ అనేది మనకు కట్టుకుంటానికి సంవత్సరం పడింది. ఎవరు పట్టించుకోలేదు. అసలు అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. కేసీఆర్ తోటి తిరిగిన వాళ్ళు ఆఖరి కేసీఆర్ గెలిచినాక దగ్గర కొద్ది చూసి అదృష్టం లేకుండా పోయింది. ఒక నియంత్రణ పరిపాలించి స్వతంత్రం వచ్చిన మనం కాదు, కేసీఆర్ కుటుంబానికి స్వతంత్రం వచ్చింది. వాళ్ళ ఇంట్లో పోస్టులు సగం రాష్ట్రానికి దోషం తిన్నారు. వాళ్ళు తినేసి మనకి బానిస బతుకులు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వారంలో మనకి ఏం చేసింది, మనకు అభయం ఇస్తుంది. పెన్షన్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, పాసులు ఇస్తాం, హెల్త్ కార్డు ఇస్తామని మనకి అభయం ఇచ్చి మన చేత ఓట్లు వేయించుకున్నాం. మనం పార్టీకి సపోర్ట్ ఇస్తాం. కానీ వచ్చే సంవత్సరం ఈ రోజు కూడా ఇటువంటి హామీలు అమలు కాలేదు. మనం అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నాం. శ్రీనివాసరావు గారి ద్వారా మన రాష్ట్ర కన్వీనర్ అయిన శ్రీనివాసరావు డాక్టర్ శ్రీనివాసరావు ద్వారా మనం ఉద్యమాలు చేస్తున్నాం. మన డెడ్లైన్ జూన్ 2వ తారీఖు పెంచి జూన్ 2వ తారీఖు లోపల మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మనం మెమోరాండం ఇచ్చాం. ఇస్తానని చెప్పి 2వ తారీఖు వరకు కూడా చూసాం. ఇప్పటివరకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. అందులోనే 2వ తారీఖు నుంచి నిరసన ఉద్యమాలు మొదలుపెట్టాం. ప్రతి మండలం 33 జిల్లాలు కూడా మనం కమిటీ వాళ్ళు తిరుగుతూ నిరసనలు తెలియపరుస్తున్నారు. ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఉద్యమకారుల ఫోరం తరఫున నిరహార కూర్చోవడం జరుగుతుంది. ఈరోజు మండలం మొత్తంగా మనం వచ్చి మన కార్యకర్తలు వచ్చి దీనికి మనకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ముందు కూడా బలోపేతం అవుతూ ఇంకా ఉద్యమాలు స్టార్ట్ చేసి భారతదేశం హైదరాబాద్ ఢిల్లీ లెవెల్ కూడా తీసుకెళ్తాం. దీనికి అందరూ సహకారంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. వచ్చే వరకు మనం పోరాడుతూనే ఉంటాం. ఇవ్వాల్సింది తప్పదు. మనం లేకపోతే గవర్నమెంట్ అనేది పడిపోతుంది. అందుకని మనం ధైర్యంగా ఉండి పోరాడతాం.
కోరిన కోరికలు అన్ని నెరవేరకపోయినా కొన్నైనా నెరవేర్చి అప్పటి వరకు మనం పోరాడతామని మీ అందరి తరఫున ఇచ్చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. ఎట్లో కింద మీద పడేట్లో దాన్ని రైతుల్ని మబ్బు పెట్టడానికి వెళ్ళి కొంచెం సహాయం చేయడానికి ట్రై చేశారు. అది పాస్ అయింది. ఇంకా ఏంటంటే తెలంగాణ విషయంలో, వికలాంగుల విషయంలో, ఎయిడ్స్ విషయంలో వచ్చిన వికలాంగుల సర్టిఫికేట్ ఉండే ఆ సర్టిఫికేట్ 3 సంవత్సరాలు లేకపోతే 6 సంవత్సరాలు రాసి పెట్టున్నాయి. ఈ ప్రభుత్వం మరి ఇంతవరకు కూడా అటువంటి యాక్సెప్ట్ చేయలేదు. 3వ పాయింట్ 2,500 రూపాయలు మహిళలకు కుటుంబానికి ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అది కూడా ఇప్పుడు అయిపోయింది. ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం చేసిన ద్రోహాలు పాపాలన్నిటిని కూడా విషయంలో కాంగ్రెస్ ఎంత అప్పు చేసింది అంత అప్పు చేసిందని చెప్పేసి బురద చల్లటం తప్ప కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ వారు ఫెయిల్ అయిపోయింది. యాక్చువల్ ఫెయిల్ అయిపోయింది. చూసిన గృహాలు 5 లక్షలు